పట్నం రైతు మిత్రులకు స్వాగతం. ఒక చిన్న మంచి మాట. ఒక చిన్న మొక్క నాటి ప్రతిరోజు వచ్చి కాయ కాసిందా లేదా అని చూడకూడదు. ఎందుకంటే అది పెరగాలి, చీడపీడల నుంచి రక్షించబడాలి, పువ్వులు పుయ్యాలి, పిందెలు కాయాలి, తర్వాత కాయలవ్వాలి. అవి పండిన తర్వాతే మనం తినగలం. అదేవిధంగా మన కోరికను కూడా తీర్చుకోవాలి అంటే దానికి కావలసిన వనరుల్ని సమకూర్చుకోవాలి, కష్టపడి పనిచేయాలి, అవరోధాలను అధిగమించాలి, చివరిగా సక్సెస్ సాధించాలి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ గార్డెన్ లతామూర్తి గారిది. ఇలాగే మీ గార్డెన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో కనిపించాలి అంటే మీ యొక్క గార్డెన్ యొక్క ఫోటోలు కానీ లేదా వీడియోస్ కానీ స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న patnamraitu@gmail.com మెయిల్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఇక ఈరోజు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాన్ని చెప్పుకోబోతున్నాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రీవియస్ వీడియోలో మనం అడిగిన ప్రశ్నకి పనస పండు, పనస తొనలు, జాక్ ఫ్రూట్ అంటూ సమాధానం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. వారిలో కొందరిని ఇప్పుడు మనం పరిచయం చేసుకుందాం. మద్దూరి ఉష, దోమలపల్లి మాధవి, కొమ్మెర మల్లీశ్వరి, సమీనా సామి, సాయికుమార్ గుమిడిల్లి, పౌలిన్ మేరీ గారు, చారబుద్ధి ఉమాదేవి గారు. ఇక ఈ వీడియోలో ప్రశ్న, మీరు చూస్తున్నటువంటి ఈ పండు పేరు ఏంటి? ఫ్రెండ్స్, ఇక మనం ఈరోజు ఈ వీడియోలో చెప్పుకోబోయేది చాలా మందికి డౌట్ అండి. ఏంటంటే మన గార్డెన్లో చెట్టు చుట్టూ ఉన్నటువంటి సాయిల్ అంతా కూడా గట్టిపడిపోతుంది, కానీ మిగతా వాళ్ళ వీడియోస్ చూస్తున్నప్పుడు మెత్తగా, చాలా స్మూత్గా, చక్కగా ఉంటుంది. దీనికి కారణం ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంది. సో ఆ డౌట్ని ఈ వీడియోలో మీరు క్లియర్గా క్లారిఫై చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, మీరు చూస్తున్న ఇక్కడ సాయిల్ వచ్చేసి 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. చెట్టు దగ్గర ఉన్నటువంటి సాయిల్, అలాగే చెట్టుకు దూరంగా ఉన్నటువంటి ఈ సాయిల్. ఇక్కడ చూడండి, చెట్టుకు దూరంగా ఉన్న సాయిల్ ఇదంతా కూడా చాలా గట్టిగా ఉంది, మీరే చూస్తున్నారు. అలాగే చెట్టు దగ్గర కనుక మనం చూస్తే ఈ విధంగా పొడి పొడిగా చాలా స్మూత్గా వెర్లిపోతూ ఉంది. సో ఇలా ఉండటానికి మేము ఒక ద్రావణాన్ని దీని చుట్టూ కూడా అప్లై చేసాం. ఇలా ద్రావణం అప్లై చేయడం వల్ల దీని చుట్టూ కూడా మెత్తగా ఈ విధంగా తయారైంది. కాబట్టి ఈ విధంగా మనం కూడా మన గార్డెన్ మొత్తం కూడా ఇలా తయారు చేసుకోవాలి అంటే మట్టిని చూస్తున్నారుగా ఇక్కడ ఎంత గట్టిగా ఉందో. సో ఇట్లా అన్నమాట. ఇలా తయారు చేసుకోవాలి అంటే మనము ఒక ద్రావణాన్ని తయారు చేసి పెట్టుకోవాలి. ఆ ద్రావణం ఏంటి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఆ ద్రావణాన్ని మనం ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. లీటర్ నీటికి 2 to 3 ml ఈ ద్రావణాన్ని కలుపుకోవాలి. ఇక్కడ మనం ఒక 20 లీటర్ టబ్బులో వాటర్ని తీసుకొని ఒక 200 ml ఇందులో కలుపుతున్నాం. కొలతలు కొంచెం అటు ఇటు అయినా పెద్ద ప్రాబ్లం ఏమి లేదండి. మనము 200 నుంచి 300 ml వరకు కూడా మనం ఇందులో కలుపుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత ఒక కర్రను తీసుకొని బాగా కలుపుతున్నాను. ఈ నీరు బాగా కలిసిన తర్వాత దీన్ని 2 విధాలుగా మనం చెట్లకు అప్లై చేయొచ్చు. ఒకటి, డైరెక్ట్గా సాయిల్ మీద ఇలా నీళ్లు పోసినట్టుగా డైరెక్ట్గా ఇలా మొత్తం కూడా సాయిల్ తడిచే విధంగా జగ్గుతో ఇలా మొత్తం కూడా పోయొచ్చు. లేదా ఒకవేళ మన దగ్గర పెద్ద స్ప్రేయర్ ఉందనుకోండి, ఆ స్ప్రేయర్ దాంట్లో పోసి ఈ విధంగానే మట్టి మీద అంతా కూడా స్ప్రే చేయాల్సి ఉంటుంది. మట్టి ఎప్పుడైతే లూజ్గా ఉంటుందో వేర్లు చాలా ఈజీగా కిందకెళ్ళి మొక్క ఆరోగ్యంగా పెరగటానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా మనము ప్రతి నెలకు ఒకసారి చెట్టు చుట్టూ కూడా కొంచెం లూజ్గా చేస్తాం. అయినప్పటికీ సాయిల్ మాత్రం చాలా గట్టిగా ఉండే అవకాశం ఉంది. ఆ గట్టితనం పోవాలి అంటే ఈ ద్రావణాన్ని మనం అప్లై చేయాలి. ఈ ద్రావణం చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో దొరికేటువంటి వస్తువులతోటే దీన్ని తయారు చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు, మొదటిది ఏంటంటే రైస్ కడిగిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని ఒక 5 days ఫెర్మెంటెడ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత శ్రేష్టమైనటువంటి ఆవు పాలు. అంటే ఇక్కడ 1 గ్లాసు రైస్ వాటర్ కనుక ఉంటే దానికి ఒక 4 గ్లాసులు కౌ మిల్క్ తీసుకోవాల్సి ఉంటుంది. మిల్క్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. ఎందుకంటే మనం తయారు చేస్తున్నది లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా సీరం. రైస్ కడిగిన వాటర్కు బదులుగా పొటాటో ఉడికించిన తర్వాత ఉండేటువంటి వాటర్ని కూడా దీనికి యూజ్ చేయొచ్చు. ఇలా మనం 1 గ్లాసు ఈ రైస్ వాటర్ని తీసుకొని మిగతా 4 గ్లాసులు కూడా కౌ మిల్క్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. అంటే 1:4 రేషియోలో మనం ఇప్పుడు దీన్ని తీసుకున్నాం. చాలా సింపుల్ అండి. 1 గ్లాసు రైస్ వాటర్ తీసుకున్నాం. ఫర్మెంటెడ్ రైస్ వాటర్ 5 days ఫర్మెంట్ అయినటువంటి వాటర్ని తీసుకొని దాంట్లో ఇప్పుడు 4 గ్లాసులు కౌ మిల్క్ని కలుపుతున్నాం. మీరు కూడా మీ గార్డెన్లో చాలా సింపుల్గా దీన్ని ఇదే విధంగా తయారు చేసుకొని ఒకసారి మొక్కలన్నిటికీ కూడా చుట్టూ ఉన్న సాయిల్ మీద కనుక ఇది చల్లితే చక్కగా చాలా స్మూత్గా సాయిల్ తయారవుతుంది. మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది.
ఈ విధంగా కలిపినటువంటి మిశ్రమానికి ఏం చేయాలంటే ఒక వైట్ క్లాత్ లేదా పేపర్ని కానీ దాని మీద వేసి ఇలా రబ్బర్ బ్యాండ్ని దానికి పెట్టేసి నీడలో ఉంచాలండి. నీడలో ఉంచితే మాత్రమే బ్యాక్టీరియా చనిపోకుండా ఉంటుంది. ఆఫ్టర్ 5 days మనకి ఈ విధంగా తయారవుతుంది. ఫ్యాట్, ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్ ఫోమ్ వచ్చేసి పైన ఆ విధంగా తయారవుతుంది. ఈ ఫోమ్ కింద లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా సీరం ఉంటుంది. దాన్ని మనం ఇప్పుడు ఒక బాటిల్లోకి తీసుకుంటున్నాం. ఈ ప్రాసెస్లో మనం ఉపయోగించేటువంటి ఏ వెజల్ కూడా ఐరన్ కానీ స్టీల్ కానీ ఉండకూడదు. ప్లాస్టిక్ ఉండొచ్చు లేదా గ్లాస్ ఉండొచ్చు. ఇప్పుడు మనం ఈ సీసాల్లోకి తీసుకున్నటువంటి ద్రావణాన్ని డైరెక్ట్గా మనం వాటర్లో కలిపి సాయిల్ మీద స్ప్రే చేసుకోవచ్చు. ఇలా మనం తయారు చేసుకున్న ద్రావణం ఎప్పటికప్పుడే అండి, అంటే ఒక 5 days మనకి ఫస్ట్ రైస్ వాటర్ని ఫర్మెంట్ అవుతుంది. ఆ తర్వాత ఇంకొక 5 days మనం మిల్క్తో కలిపిన తర్వాత ఫర్మెంట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేదే ఈ ద్రావణం. కాబట్టి చాలా సింపుల్గా ఒక 10 daysలో మనం తయారు చేసుకున్నటువంటి ఈ ద్రావణం డైరెక్ట్గా సాయిల్కి ఇస్తాం. ఇది ఫ్యాట్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్ అండి. ఇది డైరెక్ట్గా మనము కిచెన్ కంపోస్ట్తో కలుపుకోవచ్చు. ఈ ద్రావణానికి మనం కొంచెం బెల్లం కలిపి సాయిల్కి అందించవచ్చు. ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మరిన్ని అప్డేట్స్ని వెంటనే పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.